ఒకసారి ఇమేజిన్ చేసుకోండి, ఒకరోజు మీరు మార్నింగ్ లేచి అలా బయటకు నడుస్తూ వెళ్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ కార్స్ కానీ, బైక్స్ కానీ, లారీస్, ట్రైన్స్, షిప్స్, ఏరోప్లేన్స్ ఇవేమీ కూడా కనిపించట్లేదు. అంటే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ మొత్తం మాయమైపోయింది. సో ఒకరోజు ఎలా ఉంటుందంటే సిటీ మొత్తం చాలా సైలెంట్గా ఉండి పొల్యూషన్ లేకుండా ఉంటుంది. కానీ నెక్స్ట్ డే నుండి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కిరాణా స్టోర్కి వెళ్ళి ఏమైనా కొందామంటే అక్కడ ఎలాంటి సామాన్లు ఉండవు. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొందామంటే అక్కడ వెజిటేబుల్స్ ఉండవు. హాస్పిటల్స్లో మెడిసిన్స్ తగ్గిపోతూ ఉంటాయి. కంపెనీస్ అన్ని రన్ అవడానికి వాటికి ఫ్యూల్ కావాలి, అలాగే కొన్ని గూడ్స్ కావాలి. అవన్నీ లేకపోవడంతో కంపెనీస్ అన్నీ కూడా ఆగిపోతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లేదు కాబట్టి. ఈ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క ఐలాండ్లో మారిపోతుంది. ఐలాండ్లో ఉంటే ఎలాంటి సదుపాయాలు ఉండవు. సేమ్ అలాగే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లేకపోతే మన హౌసెస్ కూడా ఐలాండ్స్లో మారిపోతాయి. ఇప్పుడు మన బాడీ కోసం థింక్ చేయండి. మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి, అలాగే చాలా ఆర్గన్స్ ఉంటాయి. ప్రతి ఆర్గన్కి ఎనర్జీ కావాలి, అలాగే ఆక్సిజన్ కావాలి. అలాగే అక్కడ క్రియేట్ అయిన వేస్ట్ మొత్తాన్ని వేరే ప్లేస్కి పట్టుకు వెళ్ళాలి. అంటే కిడ్నీస్ వరకు, అలాగే లంగ్స్ వరకు పట్టుకు వెళ్ళాలి. సో మనం తినే ఫుడ్ని ప్రతి ఆర్గన్కి చేర్చి, అలాగే ప్రతి ఆర్గన్ దగ్గర క్రియేట్ అయిన వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేసి లంగ్స్ వరకు, అలాగే కిడ్నీస్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే మన బాడీలో కూడా ఒక ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమే బ్లడ్. సో మన బాడీలో ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన బాడీలో ఉండే ప్రతి ఆర్గన్ కూడా ఆగిపోతుంది. అవన్నీ ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం. సో మన బాడీలో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఈరోజు వీడియోలో మన బాడీలో ఉన్న బ్లడ్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఎలా తయారవుతుందో కూడా తెలుసుకుందాం. అలాగే ఒక్కొక్కరు బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూప్స్ అసలు ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి, అలాగే బ్లడ్ గ్రూప్స్ ఎలా ఫామ్ అవుతాయో కూడా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కంటెంట్ ఇది. సో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మన బాడీ మొత్తం అంతా కూడా కొన్ని రకాల సెల్స్తో తయారై ఉంటుంది. ఇలా బాడీ మొత్తానికి దాదాపుగా 30 to 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. అయితే ప్రతి సెల్కి మధ్యలో ఒక న్యూక్లియస్ ఉంటుంది. మీరు కోడిగుడ్డును చూసే ఉంటారు. ఆ కోడిగుడ్డు కూడా ఒక రకమైన సెల్లే. సో ఇలాంటి చాలా చిన్న చిన్న సెల్స్ మన బాడీలో ఉంటాయి. అయితే ఎగ్ మధ్యలో ఎల్లో కలర్లో ఒక పార్ట్ ఉంటుంది. దాన్నే న్యూక్లియస్ అంటాం. ఇలాంటి న్యూక్లియస్లు మన బాడీలో ఉన్న ప్రతి సెల్లో కూడా ఉంటాయి. కానీ ఒక్క సెల్లో మాత్రం ఇలాంటి న్యూక్లియస్ ఉండదు. ఆ సెల్స్ని మనం రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. అయితే బ్లడ్ని చూస్తే లిక్విడ్లా కనిపిస్తుంది, అంటే నీరులో ఉంటుంది. ఆ నీటిలో ఉన్నదాన్ని ప్లాస్మా అంటాం. ఆ ప్లాస్మాలోనే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అంటే నీటిలో చేపలు ఎలా ఉంటాయో అలానే ప్లాస్మాలో కూడా రెడ్ బ్లడ్ సెల్స్ తేలుతూ ఉంటాయి. ఆ సెల్స్తో పాటు వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అండ్ వాటితో పాటు బ్లడ్లో ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ వీటన్నిటిని కలిపే బ్లడ్ అంటాం. అయితే వీటిలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది రెడ్ బ్లడ్ సెల్స్ గురించి. మన తల వెంట్రుక నుండి కాళ్ళు వరకు ఉండే ప్రతి సెల్లో కూడా, అంటే ప్రతి కణంలో కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటిలో 23 క్రోమోజోమ్స్ ఫాదర్ నుండి వస్తాయి అండ్ రిమైనింగ్ 23 క్రోమోజోమ్స్ మదర్ నుండి వస్తాయి. ఇలా ప్రతి సెల్లో కూడా ఈ క్రోమోజోమ్స్ పేర్లో ఉంటాయి, అంటే 23 పేర్స్ ఉంటాయి. మన బోన్స్ మధ్యలో చాలా సాఫ్ట్గా స్పాంజ్లా ఉండే ఒక టిష్యూ ఉంటుంది. దాన్ని బోన్ మ్యారో అంటాం. దీన్ని మీరు కూడా చూసే ఉంటారు. మటన్ బోన్స్ నుండి బయటికి లాగి మరి తింటూ ఉంటారు. దాన్నే మనం బోన్ మ్యారో అంటాం. దాంట్లోనే బ్లడ్ తయారవుతుంది. అయితే స్టార్టింగ్లో రెడ్ బ్లడ్ సెల్స్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. అలా ఆ బ్లడ్ సెల్ గ్రోత్ అయ్యే కొద్దీ దాంట్లో ఉండే న్యూక్లియస్ మాయమవుతూ ఉంటుంది. అయితే రెడ్ బ్లడ్ సెల్లో కూడా 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిలో 19th పేర్ ఒక స్పెషల్ ఎంజైమ్ని తయారు చేస్తాయి. ఆ ఎంజైమ్ వెళ్ళి బ్లడ్ సెల్ చుట్టూ ఒక లేయర్లా క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం ప్రతి ఒక్కరి బోన్ మ్యారోలో కూడా అవుతుంది. సో అలా బ్లడ్ సెల్ చుట్టూ లేయర్ క్రియేట్ అయిన తర్వాత వాటిపై కొన్ని షుగర్ మాలిక్యూల్స్ వెళ్ళి ప్లేస్ అవుతాయి. సో వీటి బట్టే మన బ్లడ్ సెల్ టైప్ అనేది డిసైడ్ అవుతుంది. మరి షుగర్ మాలిక్యూల్స్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. మన బ్లడ్ సెల్స్లో 9th పేర్ క్రోమోజోమ్లో ఒక జీన్ ఉంటుంది. దాన్ని ABO జీన్ అంటాం. దాని నుండి గ్లైకోజిల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఈ ఎంజైమ్ ఆ బ్లడ్ సెల్ చుట్టూ ఉన్న లేయర్పై షుగర్ మాలిక్యూల్స్ని యాడ్ చేస్తుంది. ఈ షుగర్ మాలిక్యూల్స్ని యాంటిజెన్స్ అంటాం. ఈ యాంటిజెన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి A యాంటిజెన్స్ అండ్ మరొకటి B యాంటిజెన్స్. బ్లడ్ సెల్ చుట్టూ ఏ యాంటిజెన్స్ ఉంటే ఆ బ్లడ్ని ఏ బ్లడ్ గ్రూప్ అంటాం. అలా కాకుండా B యాంటిజెన్స్ ఉంటే ఆ బ్లడ్ని B బ్లడ్ గ్రూప్ అంటాం. ఒకవేళ ఏ యాంటిజెన్స్ B యాంటిజెన్స్ రెండు కలిపి ఉంటే ఆ బ్లడ్ని AB బ్లడ్ గ్రూప్ అంటాం. అదే ఒకవేళ బ్లడ్ సెల్స్పై ఎలాంటి యాంటిజెన్స్ లేకపోతే దాన్ని O బ్లడ్ గ్రూప్ అంటాం.
అయితే బ్లడ్ సెల్లో ఉన్న ఫస్ట్ పేర్ క్రోమోజోమ్స్ మరొక ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. ఆ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఒక ప్రోటీన్ని బ్లడ్ సెల్పై క్రియేట్ చేస్తుంది. ఆ ప్రోటీన్ని RH యాంటిజెన్స్ అంటాం. ఈ RH యాంటిజెన్స్ ఉంటే ఆ బ్లడ్ని పాజిటివ్ బ్లడ్ అంటాం. ఒకవేళ RH యాంటిజెన్స్ లేకపోతే ఆ బ్లడ్ని నెగిటివ్ బ్లడ్ అంటాం. సో ఈ విధంగా టోటల్గా 8 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఏ యాంటిజెన్స్ ఉంటూ RH యాంటిజెన్స్ కూడా ఉంటే ఆ బ్లడ్ని ఏ పాజిటివ్ అంటాం. ఒకవేళ ఏ యాంటిజెన్స్ ఉండి RH యాంటిజెన్స్ లేకపోతే ఆ బ్లడ్ని ఏ నెగిటివ్ అంటాం. సేమ్ అలాగే బి యాంటిజెన్స్ ఉంటూ RH యాంటిజెన్స్ కూడా ఉంటే ఆ బ్లడ్ని బి పాజిటివ్ అని, RH యాంటిజెన్స్ లేకపోతే ఆ బ్లడ్ని నెగిటివ్ అంటాం. సేమ్ ఇదే రూల్ అన్నిటికీ ఉంటుంది. సో ఈ విధంగా ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అనేవి తయారవుతాయి. అయితే యాంటిజెన్స్ ఎలాంటివి క్రియేట్ అవ్వాలి అనేది మన పేరెంట్స్ బట్టి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నుండి వచ్చిన క్రోమోజోమ్స్ బట్టే ఈ మొత్తం యాంటిజెన్స్ అనేవి తయారవుతాయి కాబట్టి. సో ఇలా బ్లడ్ సెల్స్ అన్నీ పర్ఫెక్ట్గా క్రియేట్ అయితే ఆ సెల్స్ని మెచ్యూర్ బ్లడ్ సెల్స్ అంటాం. ఇలా పర్ఫెక్ట్గా మారిన తర్వాతనే ఆ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా బ్లడ్లో కలుస్తూ ఉంటాయి. అంతవరకు బోన్ మ్యారోలోనే ఉంటాయి. సో ఒక బ్లడ్ సెల్ మెచ్యూర్ అవుతున్న టైంలోనే ఆ బ్లడ్ సెల్ మధ్యలో ఉన్న న్యూక్లియస్ నెమ్మదిగా మాయమవుతూ ఉంటుంది. అది మాయమవుతున్న టైంలోనే బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం కోసం, అలాగే చాలా ఈజీగా ఫ్లో అవడం కోసం వీటి మధ్యలో ఉన్న న్యూక్లియస్ మాయమవుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్స్లో మాత్రమే న్యూక్లియస్ ఉండదు. అయితే మన బ్లడ్లో కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి. అవి ఎలా ఉంటాయంటే మన బ్లడ్లో ఉన్న యాంటిజెన్స్ని ఏమీ చెయ్యవు. కానీ మన యాంటిజెన్స్ కాకుండా ఇంకేమైనా యాంటిజెన్స్ మన బాడీలోకి ఎంటర్ అయితే వాటిపై వెంటనే అటాక్ చేసి వాటితో ఫైట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్ అనుకుందాం. అంటే నా బ్లడ్ సెల్స్పై ఓన్లీ ఏ యాంటిజెన్స్ మాత్రమే ఉంటాయి, RH యాంటిజెన్స్ కూడా ఉండవు. ఇప్పుడు నా బ్లడ్లోనికి ఏ పాజిటివ్ బ్లడ్ని ఇంజెక్ట్ చేద్దాం. ఏ పాజిటివ్ బ్లడ్ సెల్స్పై ఏ యాంటిజెన్స్ ఉంటాయి అండ్ వాటితో పాటు RH యాంటిజెన్స్ కూడా ఉంటాయి. సో ఏ నెగిటివ్లో RH యాంటిజెన్స్ ఉండవు. సో కొత్తగా వచ్చిన RH యాంటిజెన్స్పై ఏ నెగిటివ్ బ్లడ్లో ఉన్న యాంటీబాడీస్ అటాక్ చేస్తాయి. అంటే ఏ నెగిటివ్ బ్లడ్ వాళ్ళకి ఏ పాజిటివ్ బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు. కానీ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏ నెగిటివ్ బ్లడ్ని చాలా సేఫ్గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఎందుకంటే ఏ నెగిటివ్ వాడి దగ్గర ఓన్లీ ఏ యాంటిజెన్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి యాంటిజెన్సే ఏ పాజిటివ్ వాడి దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి ఏ నెగిటివ్ బ్లడ్ని ఏ పాజిటివ్ వాళ్ళకి చాలా సేఫ్గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇప్పుడు నా బ్లడ్ ఓ నెగిటివ్ అనుకుందాం. అంటే నా బ్లడ్ సెల్స్పై ఎలాంటి యాంటిజెన్స్ ఉండవు, అలాగే RH యాంటిజెన్స్ కూడా ఉండవు. అంటే నా బ్లడ్లో ఉన్న యాంటీబాడీస్ అన్నీ కూడా ప్రతి యాంటిజెన్స్తో ఫైట్ చేస్తాయి. ఇక్కడ బాగా వినండి, నా బ్లడ్ సెల్స్పై ఎలాంటి యాంటిజెన్స్ లేవు, ఓన్లీ బ్లడ్ సెల్స్ మాత్రమే ఉన్నాయి. సో బ్లడ్లోనికి ఏ యాంటిజెన్స్ వచ్చినా వాటన్నిటితో కూడా నా ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. సో కాబట్టి ఓ నెగిటివ్ బ్లడ్ వాళ్ళు ఎవరి బ్లడ్ని కూడా తీసుకోకూడదు. ఎందుకంటే అందరి బ్లడ్లో కూడా ఏదో ఒక యాంటిజెన్స్ ఉంటాయి. చివరికి ఓ పాజిటివ్ బ్లడ్లో కూడా RH యాంటిజెన్స్ ఉంటాయి. అంటే ఓ పాజిటివ్ బ్లడ్ కూడా ఓ నెగిటివ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే ఓ నెగిటివ్ బ్లడ్ వాళ్ళు ఓన్లీ ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా చూసుకుంటే ఏ పాజిటివ్ వాళ్ళు ఏ పాజిటివ్ బ్లడ్ని, ఏ నెగిటివ్ బ్లడ్ని, ఓ పాజిటివ్ బ్లడ్ని, ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. ఏ నెగిటివ్ వాళ్ళైతే ఏ నెగిటివ్ బ్లడ్ని, అలాగే ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. బి పాజిటివ్ వాళ్ళైతే బి పాజిటివ్ బ్లడ్ని, బి నెగిటివ్ బ్లడ్ని, ఓ పాజిటివ్ బ్లడ్ని, అలాగే ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. బి నెగిటివ్ వాళ్ళైతే బి నెగిటివ్ బ్లడ్ని, ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. అదే ఏబి పాజిటివ్ వాళ్ళైతే ఏబి పాజిటివ్ బ్లడ్ని, ఏబి నెగిటివ్ బ్లడ్ని, ఏ పాజిటివ్ని, ఏ నెగిటివ్ని, బి పాజిటివ్ని, బి నెగిటివ్ని, ఓ పాజిటివ్ని, అలాగే ఓ నెగిటివ్ని, వీళ్ళందరి బ్లడ్ కూడా తీసుకోవచ్చు. అదే ఏబి నెగిటివ్ వాళ్ళైతే నెగిటివ్ బ్లడ్స్ అన్నిటిని కూడా తీసుకోవచ్చు. అంటే ఏబి నెగిటివ్ని, ఏ నెగిటివ్ని, బి నెగిటివ్ని, ఓ నెగిటివ్ని, వీటిని తీసుకోవచ్చు. అలాగే ఓ పాజిటివ్ వాళ్ళైతే ఓ పాజిటివ్ బ్లడ్ని, ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. అదే ఒకవేళ ఓ నెగిటివ్ వాళ్ళైతే ఓన్లీ ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా ఓ నెగిటివ్ బ్లడ్ ఉంది. అంటే ప్రతి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఓ నెగిటివ్ బ్లడ్ని యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి ఓ నెగిటివ్ బ్లడ్ని యూనివర్సల్ డోనర్ అంటాం. అంటే ఎవరికైనా సరే బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఏబి పాజిటివ్ని చూస్తే ప్రతి ఒక్కరు బ్లడ్ గ్రూప్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని యూనివర్సల్ రెసిపియన్స్ అంటాం. అంటే ఎవరి బ్లడ్ అయినా సరే వీళ్ళు తీసుకోవచ్చు. సరే, రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్తో ఆక్సిజన్ గ్యాస్ అంటే
ఆక్సిజన్ యాటమ్స్ బాండ్ అయ్యి హిమోగ్లోబిన్ కాస్త ఆక్సి హిమోగ్లోబిన్గా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవుతూ ఈ ఆక్సిజన్ ప్రతి సెల్కి ప్రతి పార్ట్కి బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ సెల్స్ దగ్గర క్రియేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మొత్తం హిమోగ్లోబిన్ ద్వారానే బ్లడ్లో ట్రాన్స్ఫర్ అవుతూ లంగ్స్ వరకు వస్తుంది. అక్కడికి వచ్చి బయటకు వస్తుంది. సో ఇది రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క స్టోరీ. ఇంకా బ్లడ్లో లిక్విడ్ల ప్లాస్మా ఉంటుందని చెప్పాను. మనం తినే ఆహారం బాగా డైజెస్ట్ అయ్యాక గ్లూకోజ్లా, లిపిడ్స్లా, అమినో యాసిడ్స్లా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మారిన ఎనర్జీ మొత్తం ఈ ప్లాస్మాలో ట్రాన్స్ఫర్ అవుతూ ప్రతి సెల్కి చేరుకుంటుంది. ఆ ఎనర్జీని ప్రతి సెల్ యూజ్ చేసుకున్న తర్వాత వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే యూరియాని, లాక్టిక్ యాసిడ్స్ని, వాటర్ని, అలాగే సాల్ట్స్ని వేస్ట్గా ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ వేస్ట్ మొత్తం బ్లడ్లో ట్రాన్స్ఫర్ అవుతూ కిడ్నీస్ వరకు చేరుకుంటుంది. ఇక్కడ కిడ్నీస్ వచ్చిన బ్లడ్ని ఫిల్టర్ చేసి వేస్ట్ మొత్తాన్ని సపరేట్ చేస్తుంది. ఆ వేస్ట్నే యూరిన్ అంటాం. సో ఇది ప్లాస్మా చేసే మెయిన్ వర్క్. ఇంకా బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి అంటే ఎక్కడైనా మన బ్లడ్ వెజల్స్ కట్ అయ్యి అక్కడ నుండి బ్లీడింగ్ అవుతున్న టైంలో కట్ అయిన ప్లేస్ మొత్తాన్ని ఒక నెట్లా కవర్ చేసి బ్లీడింగ్ని స్టాప్ చేస్తాయి. సో అలా కట్ అయిన ఏరియా మొత్తాన్ని నెట్లా కవర్ చేసేది ఈ ప్లేట్లెట్సే. సో ఇది ప్లేట్లెట్స్ యొక్క మెయిన్ వర్క్. సో ఇప్పుడు మీకోసం కొన్ని ఫ్యాక్ట్స్. నార్మల్గా ఒక సింగిల్ రెడ్ బ్లడ్ సెల్ 120 డేస్ మాత్రమే జీవించి ఉంటుంది. ఆ తర్వాత బ్లడ్ సెల్ ఆటోమేటిక్గా చనిపోతుంది. అయితే ఒక సింగిల్ రెడ్ బ్లడ్ సెల్ మన బాడీ మొత్తాన్ని ఒక నిమిషంలో చుట్టూ వచ్చేస్తుంది. అలాగే మన బాడీ మొత్తం వెయిట్లో మన బ్లడ్ వెయిటే 7 to 8% ఉంటుంది. అంటే మన బాడీ వెయిట్ 60 కేజీలు ఉంటే దాంట్లో 5 కేజీలు మన బ్లడ్డే ఉంటుంది. అలాగే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీని కాపాడుతూ మన బ్లడ్లో కొన్ని లైఫ్ గార్డ్స్ ఉంటాయి. వాటినే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. ఈ వైట్ బ్లడ్ సెల్స్ కూడా బోన్ మ్యారోలోనే తయారవుతాయి. అయితే ఈ వైట్ బ్లడ్ సెల్స్ కొన్ని గంటలు మాత్రమే బ్రతికి ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా చనిపోతాయి. కానీ వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఉండాలి. సో దానికోసం మన బోన్ మ్యారో కంటిన్యూస్గా ఈ వైట్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అయితే మన బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ మంచిగా హెల్తీగా ఎక్కువగా ఉండాలంటే రెడ్ మీట్ని, సీ ఫుడ్స్ని, ఆకుకూరల్ని, మొలకెత్తిన గింజల్ని, స్వీట్ పొటాటోస్ని, క్యారెట్స్ని ఎక్కువగా తినాలి. అదే మన బ్లడ్లో ప్లేట్లెట్స్ మంచిగా ఉండాలంటే ఆకుకూరల్ని, బీట్రూట్స్ని, దానిమ్మ, కివి, బొప్పాయి ఇలాంటి ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.